నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నందుకు మీ పాదాభివందనాలు. నేను మంగ్లీ ఇష్యూ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మంగ్లీ ఒక ఫేమస్ అయింది దక్షిణ భారతదేశంలో. మంగ్లీ తమ్ముడు శివ, వీళ్ళిద్దరిని మధు వాడుకున్నాడా లేదా చూసుకోవాలి. ఇప్పుడు బాధితులు ఆ ఊరు బంజారా తండా అదే ఊరుందా, ఇంకేమన్నా ఊర్లో ఈ మధు మంగ్లీని శివని వాడుకొని జనాన్ని మోసం చేశాడనేది త్వరగా తెలుస్తుంది. నేను యూట్యూబ్లో చెప్తాను కానీ పక్క చూడండి. ఇక్కడ బాధితులు ఏం చేయాలి అంటే, ఎవరైతే బాధితులు 9 మంది చనిపోయారు కుటుంబాలు, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు చేయండి. ఎవరి మీద కేసు చేస్తారు అనేది బాధితులకి మీకు తెలవాలి. ఫస్ట్ బాధితులకి ఏం చేయాలంటే, బాధితులారా మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వారి మీద కేసు చేయండి. ఇప్పుడు మధుకు ఇచ్చారనుకోండి, మధు మీద కేసు చేయండి. ప్రామిసరీ నోట్ ఉంటుంది, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది. మీరందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు చేస్తే పోలీసు వారు ఏం చేస్తారంటే, ఈ ఎంక్వైరీకి వచ్చి మీ కుటుంబాల్లో ఏదో 9 మంది చచ్చిపోయారో ఆ 9 మంది కుటుంబాల్లో 9 మందిలో 8 మంది పక్క క్లారిటీ ఉంటే మీరు ఒక్కొక్కటి 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చారంటున్నారు. ఒకళ్ళు ప్లాట్ అమ్మినారంటారు, ఒకడు బంగారాన్ని తాకట్టు పెట్టారంటారు, ఒకడు ఇల్లు అమ్మిందంటుంది, ఒకడు పొలం అమ్మిందంటుంది, ఒకడు బయట తెచ్చాడంటుంది. ఏది ఏమైనా సరే పోలీసు వారు మీరు చేయాల్సింది ఒకే ఒక్క పని. ఇక్కడ ఒక కుటుంబాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర బయట తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రామిసరీ నోటు తెచ్చుకుని ఇచ్చిన వాడి దగ్గర కూడా ఉందా లేదా చెక్ చేయండి. బాధితులు కూడా న్యాయమా అన్యాయం అనేది బాధితులు కూడా నమ్మకూడదు. ఓకే, ఇప్పుడు బాధితులకి అదొకటి చూసుకోవాలి. బాధితులు దగ్గర ఈ పోలీస్ వారికి చెప్పాను కదా, ముందు మధుని పట్టుకోండి, విచారించండి. కానీ బాధితులకు ఒక మాట చెప్తున్నాను, మీకు మంగ్లీ మీద మీరు చేయెత్తుతున్నారు. మంగ్లీ ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి మధుని కూర్చోబెట్టి ఆయన తమ్ముడు శివని కూర్చోబెట్టి నేను మైక్రో ఫైనాన్స్ పెడుతున్నాను, మీరు చేతనంత డబ్బు సాయం చేయండి, వడ్డీకి ఇవ్వండి, నేను 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానని మీ గ్రామంలో ఎప్పుడైనా సరే మాట్లాడినటువంటి సాక్ష్యాలు ఉంటే పోలీసు వారికి చూపించండి. బాధితుల దగ్గర కూడా మధుకి ఇచ్చారనుకోండి, ఈ మధు ప్రామిసరీ నోట్ మీద సంతకం ఉందా, లేదా మంగ్లీ తమ్ముడు శివది ఉందా, లేదా మంగ్లీది ఉందా అనేది చూసుకోండి. పోలీసు వారు చేయాల్సింది మీరు ఒక క్లారిటీగా తెలివిగా చేయండి. ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకవేళ మధుది ఉందనుకోండి, మధు నెంబర్ తీసుకోండి. మంగ్లీ అయినా సరే మధు నెంబర్ ఇవ్వాల్సింది. ఎందుకంటే బాధితులకి మోసం అనేది జరిగింది కాబట్టి పోలీసు వారు చేయాల్సింది ఏంటంటే, ముందు మధు నెంబర్ తీసుకొని మధుని విచారిస్తే ఎవరు ఏందనేది బయటకు వస్తుంది. అది బాధితులు పోలీస్ స్టేషన్లో కేసు చేస్తే పోలీసు వాళ్ళు బాధితులను ఎంక్వైరీ చేసి అప్పుడు మధు మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే కాదు, పచ్చిమిర్చి అమ్మోళ్ళు మంగ్లీ మీద అలా చేయటం బాధితులు కుటుంబాలు చాలా తప్పది. ఒకవేళ మంగ్లీ తమ్ముడు శివ వచ్చాయని సరే మీకు డబ్బులు ఇవ్వమని ప్రోగ్రాంలో పెట్టాడా, లేకపోతే ఇంటింటికి నైటు పగులు ఏమైనా తిరిగాడా, అది బాధితులు గమనించుకోవాలి. మంగ్లీ చెప్పనప్పుడు, మంగ్లీ డైరెక్ట్ వచ్చి తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా మంగ్లీకి డబ్బులు ఇచ్చారా? మంగ్లీ తమ్ముడు శివకి డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. మరి మంగ్లీ మీద నిందలు వేయటం అది సాధ్యం కాదు. ఒక్కవేళ మధుని విచారిస్తే మీరు బాధితులు ఎవరికి ఇచ్చారు? మధుకి ఇచ్చారు డబ్బులు. మధును పట్టుకోవాలి. మంగ్లీ గారు మీరు కూడా ఒకటి, మధు నెంబరు మీ దగ్గర ఉంటే పోలీస్ స్టేషన్ చేయండి. మీరు ఏమంటున్నారంటే, మాకు కూడా తెలియదు, బాధితుల కుటుంబాల నుంచి మేము కూడా సపోర్ట్ ఉంటాం, మేము బంజారా బిడ్డ, అన్యాయం చేయబాకండి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతూ నేను పైకి నా వంతు నాకు కష్టపడుతూ జన అభిమానంతో నేను పైకి వస్తున్నాను, నన్ను అన్యాయం చేయొద్దు అని అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, మధు గారి నెంబరు పోలీస్ స్టేషన్లో ఆయన నెంబర్ ఇస్తే పోలీస్ వారు ఎంక్వైరీ చేసి మధును పట్టుకొని, మధు బాధితులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, పోలీస్ వారు కూడా కానీ జర్నలిస్టు కానీ ఇక్కడ లాయర్లు కానీ శివని మధుని మన మంగ్లీని శివని మధు ఊళ్ళో ఇల్లు కట్టి ఈ లోపల ఒక ప్లాన్ పెట్టుకొని శివని మంగ్లీని పిలిపించి జనం ముందు ఫోటోలు దిగి మంగ్లీ అయితే అట్లా అనుకోలేదు కదా. పోలీసు వారు మధుని పట్టుకోవటం ఫస్ట్ పాయింట్.
ఆయన విచారిస్తే భాగవతం మొత్తం బయటకు వస్తుంది. మధుని పట్టుకొని విచారించడం. ఒక లాయర్లకి ఒకటే చెప్తున్నాను, మధుని పట్టుకునేంత వరకు ఏ లాయరు ఏం మాట్లాడే రూల్ లేదు. ఎట్లా అంటే మీకు కానీ ఒకవేళ చేయాలి అనుకుంటే పోలీస్ డ్యూటీ లాగా మీరు వెళ్ళండి, బాధిత కుటుంబాలకు వెళ్ళి మంగ్లీ ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చిందా, శివ మీ ఇంటికి వచ్చాడా, సరే మధు పిలిపిస్తాడు, వచ్చింది, నేను పిలిపిస్తా వస్తుంది, ఎవరు పిలిపించినా వస్తుంది. నా కడుపులో ఉన్నటువంటి మాయా జనానికి ఈ తెలవదు కదా. ఇప్పుడు నేను పిలిపించానండి, వాళ్ళిద్దరు వచ్చారు, ఫోటో దిగాను, నేను ఇల్లు కట్టినా, ఆ ఇల్లు మంగ్లీ పేరు మీద శివ పేరు మీద నేను వాడుకొని నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు మంగ్లీ తప్పు లేదు, శివది తప్పు లేదు. కేవలం బాధితులు ఎవరికి చెప్పి ఇచ్చింది కాదు, కేవలం మధు మాటలు విని మధు మాయా మాటలు చెప్పి జనాన్ని మోసం చేసిండు మధు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ జర్నలిస్ట్ అన్న వాళ్ళకి ఒకటి చెప్తా అన్నా కదా, లాయర్లది ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే మధుని పోలీసు వారు పట్టుకుంటారో అప్పుడు లాయర్లు మాట్లాడాలి ఫస్ట్. తర్వాత లాయర్లు సాక్ష్యాలు తీసుకోవాలి, లేకపోతే మధుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు పంపించిన తర్వాత ఆ కోర్టులో సిబ్బంది వాళ్ళు మధు అకౌంట్, మధు ఫోన్, అడ్వకేట్ లాయర్ సుబ్బాగారు చెప్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, నన్ను యాక్సిడెంట్లో చంపేస్తా అంటున్నారు. నువ్వు అంటున్నావు కదా సుబ్బారావు గారు, నీ ఫోన్ చేసేటప్పుడు ఫోన్ కాలింగ్ నెంబరు, నువ్వు రియల్ అడ్వకేటెడ్ అయితే నీకు ఫోన్ చేశారు కదా, ఆ నెంబర్ బయట చూపించు, కాల్ రికార్డింగ్ చూపించు. నువ్వు తెలిసి తెలియక చెప్పొద్దు ప్లీజ్. సరే నీకు బ్రీత్ అనేది చేశారు, అడ్వకేటెడ్కి నాకు ఇలా జరిగింది, ఇంకా అడ్వకేట్లు జరుగుతారని మీరు యూనియన్ కమిటీ చేయొచ్చు, కానీ అది రాజ్యాంగం చట్టపరంగా విరుద్ధంగా ఉంటే పోలీస్ వారి మీద యాక్షన్ హైకోర్టు తీసుకుంటుంది. అది తప్పులేదు. అది తర్వాత కోర్టు హైకోర్టు తీర్పు వచ్చిన దాకా ఈ పోలీస్ వారు లాయర్ వాళ్ళు మీరు గొడవపడదు ప్లీజ్. మీరు పోలీస్ వారు కూడా ప్రజలకు న్యాయం చేయాలి, లాయర్లు కూడా ప్రజలకు న్యాయం చేయాలి. మీరిద్దరు కలిసి ప్రజలకు న్యాయం చేయాలి. ఇక్కడ సింగర్ అయినటువంటి మంగ్లీ ఎవరిని మోసం చేయొద్దు, మంగ్లీని కూడా మోసం చేయొద్దు. జర్నలిస్టు అన్నలకు చెప్తున్నాను, మీరేం చేయాలంటే నల్గొండలో బంజారా ప్రాంతానికి వెళ్ళి ఆడ ప్రజల దగ్గర ఎవరైతే 9 కుటుంబాలు చనిపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రామిసరీ నోటు వీళ్ళు మధుకిచ్చారా, శివ సంతకం ఉందా, మంగ్లీ సంతకం ఉందా చూపించండి. ఓకే, మీరు ఆ బాధితుల కుటుంబాలు ఎక్కడ డబ్బును వడ్డీకి తెచ్చారు అది ఎంక్వైరీ తెలుసుకోండి. వీళ్ళ మెడలో బంగారం తాకట్టు పెట్టారంట, ఈ బంగారం ఎక్కడ తాకట్టు పెట్టారు కూడా తెలుసుకోండి. ప్రూఫ్తో రండి జర్నలిస్ట్ అన్న వాళ్ళు. ఓకే, వీళ్ళు ఇల్లు అమ్మారంటున్నారు, ఎక్కడ ఇల్లు అమ్మారు, ఏ తేదీన ఇల్లు అమ్మారు, ప్లాట్ అమ్మారు, ఏ తేదీన ప్లాట్ అమ్మారు, ఈ రిజిస్ట్రేషన్ మొత్తం ప్రూఫ్ తీసుకొని జర్నలిస్ట్ అన్న వాళ్ళు ముందు మాట్లాడండి. అంతేగాని ఎవరో పేరు పెట్టుకొని ఎవరో మోసం చేస్తే ఆ పైన మంగ్లీని చెప్పడం తప్పు. ఒకవేళ మధును పట్టుకొని విచారిస్తే మధు సెల్లో మంగ్లీకి ఎంత పోయినాయి, శివకృష్ణకి ఎంత పోయినాయి, వీళ్ళంతా డ్రామా చేస్తున్నారా, లేకపోతే ఈ మంగ్లీకి శివకి సంబంధం లేదు, మధు ఒక్కడే వీళ్ళని పేరు వాడుకొని మోసం చేసిందా అనేది మధును పట్టుకుంటే తెలిసి. అందుకనే బాధితుల కుటుంబాలు మీకు ఒక చెప్తున్నా, మీరెవ్వరు చచ్చిపోయినా మళ్ళీ తిరిగి రారు. జరిగింది ఏదో జరిగింది, మధు అని పట్టుకుంటారు. పోలీస్ వ్యవస్థ ఇలా బాగా స్ట్రిక్ట్ ఉంది. ఎక్కడ దాక్కున్నా 4 మూలలో భూభాగంలో దాక్కున్నా వెతుక్కొని ఆయన విచారిస్తారు. మీకు ఎటువంటి అన్యాయం జరగదు, మీరు ఎవరు చనిపోవద్దు, మీరు ఎవరు బెల్లం పిల్లగాళ్ళు అన్యాయం కాకూడదు. దయచేసి ఓపిక పట్టండి. ఓపిక అయిపోయింది, ఏదో అయిపోయింది. మీరు మొత్తం విత్ క్లారిటీతో మీ దగ్గర మీ పత్రాలు ఉంచుకోండి. గవర్నమెంట్ ఇష్యూ వచ్చింది కాబట్టి హైకోర్టు, మన జిల్లా కోర్టు, నల్గొండ జిల్లా కోర్టు వీళ్ళకి ఇచ్చేంత వరకు మీరు ఎవరికి మందులు తాగి డబ్బాలు తాగి పెట్రోల్ పోసుకొని చచ్చిపోవద్దు ప్లీజ్. ఈ మధుని పట్టుకొని విచారించేంత వరకు మీరు ఎవ్వరు ఏం చేయొద్దు, ప్రశాంతంగా ఉండండి. జర్నలిస్ట్ అన్నయ్యలు కూడా చెప్తున్నా, మీరందరూ ఆ బాధితుల కుటుంబాలని న్యాయం చేయాలి, మంగ్లీకి కూడా న్యాయం చేయాలి. మంగ్లీ అన్యాయం చేసింది అనేది జనానికి చూపించాలన్నా, ప్రజలు మోసపోయారు అని జనానికి చూపించాలన్నా, లేదా ప్రజలే చేసుకున్నారు అని జనానికి చూపించాలన్నా జర్నలిస్ట్ అన్న వాళ్ళకి విత్ క్లారిటీ కావాలి. అంతేగాని ఆమె చెప్పింది ఏం చెప్పింది చూపించి జనాన్ని ఇష్యూ చేసి ఇవన్నీ ఇచ్చి కాక చేయొద్దు. మెయిన్ ముందు ప్రజలకి న్యాయం చేయండి. మంగ్లీ
మోసపోకూడదు, మంగ్లీ ఎవరికి మోసం చేయకూడదు. ప్రజలు ఎవరిని నమ్మి మోసపోకూడదు. ప్రజలు కూడా ఎవరి మీద నిందలు పెట్టకూడదు. ఇది నా కాన్సెప్ట్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోతో వస్తాను.